సుధాకర్ వస్తారు. సుధాకర్ వస్తారు సార్ 15 seconds. అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ని ఖాళీ చేసే పనిలో కాంగ్రెస్ ఉంది. అదే అన్నాడు కదా నిన్న, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా, వచ్చింది కాబట్టి షెడ్యూల్ వచ్చింది కాబట్టి నేను మొదలు పెడతాను, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తాను, ఒక గంటలో చూడండి అన్నాడు. గంటలో 2 వికెట్లు పడినాయి, ఒక బాల్కి 2 వికెట్లు. దాదాపు చాలామంది ఆల్మోస్ట్ జంప్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిద్ది అనేది చూడాలి. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా పెను ప్రమాదం ముంచి ఉంది. దానికి స్వయంకృతాపరాధమే కారణం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఎజెండా ఏంటంటే వాళ్ళ టార్గెట్ 10 స్థానాల పైన ఎంపీలు గెలవటం. బీజేపీ టార్గెట్ ఏంటంటే వాళ్ళు గతంలో కంటే కూడా అత్యధిక స్థానాలు 10 స్థానాల దాకా గెలవటం అనేది వాళ్ళ ముందున్నటువంటి టార్గెట్. మరి 2 టార్గెట్లను దృష్టిలో పెట్టుకొని చూడాలి. సుధాకర్ చెడా ఫోన్లో వస్తారు. ముఖ్యంగా కూడా అండి వీళ్ళు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరి అంటే ఎక్కువ రోజులు ఉండదు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ చాలా స్ట్రిక్ట్గా డెసిషన్ తీసుకొని మొత్తానికి 26 మంది వరకు కూడా లాగేసుకుంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రణీత్ రావు వచ్చింది కదా, ప్రణీత్ రావు వ్యవహారం ఏంటంటే ఇప్పుడు ప్రణీత్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయమని చెప్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫోన్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసేసాడంట. గొడవ లేని పని కదా, వాళ్ళే కూడా చేశాడు. వాళ్ళే కూడా పర్టికులర్గా ఒక ముఖ్యమైన నేత, కొంతమంది ముఖ్యమైనటువంటి నేతల ఫోన్లు ట్యాప్ చేయమంటే వాళ్ళే కూడా చేసేసాడంట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. సంతోష్రావు భారీ ఫోన్ కూడా ట్యాప్ చేశారంట. అవునా? సుధాకర్ గారు ఉన్నారండి ఫోన్లో. సంతోష్రావు భారీ ఫోన్ కూడా అంటే చూడండి మరి దాని వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి అనేది కూడా చాలా సెన్సిటివ్. అట్లాంటప్పుడు హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది. మరి వెనకాల ఎవరుండి చేయించారు అనేది ఇప్పుడు అతను మౌనంగా ఉంటున్నాడంటే, అది ప్రణీత్లో చెప్పట్లేదంటే. చెప్పకపోతే ఊరుకోరు కదా, చెప్పకపోతే వాళ్ళు కూడా అంటే డేటా సేకరిస్తారు కదా, ఎవరెవరు చేశారు. ఆయన దగ్గర ఆయన ఒక్కడే కదా ఇంకా అసిస్టెంట్లు ఉండుంటారు పనిచేసినటువంటి వాళ్ళు. ఏంటి సుధాకర్, మొత్తానికి ప్రణీత్ రావు కాంగ్రెస్ వాళ్ళ ఫోన్లు లేకపోతే బీజేపీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమంటే బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ వాళ్ళ ముఖ్య నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసేసారట. శుభ్రంగా హ్యాపీగా పనిగా అన్నీ కలిసి వస్తాయనుకున్నట్లున్నారు. ఎవరన్నా చేయించుంటారంటావా, లేకపోతే ఆయనే చేస్తుంటాడంటావా, లేకపోతే ఎవరన్నా ముఖ్యమైన కీలకమైనటువంటి వ్యక్తి ఆదేశాల మేరకి అసలు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందని ఎమ్మెల్యేలది మంత్రులది అట్లాగే మొత్తం అందరిది కూడా ట్యాప్ చేసి పడేసిన తర్వాత చూసుకుందామని చెప్పని ట్యాప్ చేయించుంటారంటావా? ఏమై ఉండిద్ది అంటావు సార్? గత ప్రభుత్వం అంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరెవరి మీద అనుమానం ఉందో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యుల ఫోన్లన్నీ ట్యాప్ చేయడం మొదలుపెట్టింది సార్. మనం చూసినాం ఓటుకు నోటు కేసు అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఆ రోజు రేవంత్ రెడ్డి దొరికిపోయాడు. 2014లో 15 మంది ఎమ్మెల్యేలను టీడీపీ గెలుచుకున్న తర్వాత ఒక ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించింది. వారికి కొంతమంది ఎమ్మెల్యేలు కావాలంటే కొందరితో రేవంత్ రెడ్డి వెళ్ళి మాట్లాడారు. సెబాస్టియన్ అని ఆ రోజు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రేవంత్ రెడ్డి ఆ రోజు దొరికిపోయాడు. అంటే 2014లో ఫోన్ ట్యాపింగ్కి బీజం వేసింది టీఆర్ఎస్. ఆ రోజు టీఆర్ఎస్ దాన్ని కొనసాగించుకుంటూ అది ఏ స్థాయికి వెళ్ళిందంటే సార్, వార్ రూమ్లు ఏర్పరచుకొని ప్రణీత్ రావు అనే ఒక డిఎస్పీని పెట్టి ఆ డిఎస్పీ ఒక పోలీస్ శాఖలో ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని కొంతమంది సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ సైన్యాన్ని ఏర్పరచుకొని సుమారు 4 వార్ రూములు పెట్టాడు సార్. అతను 4 వార్ రూములు పెట్టి అందరి ఫోన్లు వినడం, ఎక్కడికక్కడ అలర్ట్ చేయడం, ప్రతిపక్ష పార్టీల ముఖ్యమైన నాయకుల ఫోన్లు విని వారి రాజకీయ కార్యకలాపాలు ఏమున్నాయో తెలుసుకొని వెంటనే ఆ కార్యకలాపాలకి చెక్ పెట్టడం, ఇలా వ్యవస్థ ఆయన చేసుకుంటూ పోయి గత ప్రభుత్వం ఎవరెవరి ఫోన్లు అయితే వినమన్నదో ఆ ఫోన్లు వినుకుంటూనే ఆ ప్రభుత్వంలోని ముఖ్యుల ఫోన్లను కూడా ప్రణీత్ రావు వినడం స్టార్ట్ చేశాడు. ఈ వినడం స్టార్ట్ చేసి ఏకంగా సార్ గత ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేసీఆర్ ఆంతరాంగికుడు అంటే వరుస కొడుకు కానీ సంతోష్ రావు భార్య ఫోన్ కూడా విన్నాడని ఒక లీకు పోలీస్ శాఖ నుంచే వస్తుంది. అదేవిధంగా కొంతమంది ఫోన్లు అయితే ఏకంగా వినడమే కాదు కాల్ లిస్ట్ తీసి వెంటనే ప్రభుత్వ పెద్దలకు పంపడం, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఐపీఎస్ అధికారి ఇందులో
ఉన్నాడో ఆ ఐపీఎస్ అధికారి, అదేవిధంగా ప్రణీత్ రావు, గత ప్రభుత్వంలోని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు వీరందరూ ఏకమై ఫోన్లు వినడం, అదేవిధంగా ఎలాగైనా గెలవాలి కాబట్టి వారి మీద పోటీ చేస్తున్న అభ్యర్థులై, అదేవిధంగా అభ్యర్థులకు సహకరిస్తున్న నాయకులై, మీడియా సంస్థలకు సంబంధించిన వారి, ఇతర సామాజిక వేత్తలకు సంబంధించిన ఫోన్లన్నీ విని వారికి సంబంధించిన వ్యవహారాలంటివి ఎప్పటికప్పుడు చెక్ పెట్టడం, లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారు ఏమైనా డబ్బులు పంచాలని చూసినా, లేకుంటే వారి డబ్బులు ఎటు నుంచి అన్న ఎటు వెళ్తే వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇస్తే వాటిని వెంటనే సీజ్ చేయడం, ఇలా చాలా సీరియస్గా. ప్రతిపక్షం వాళ్ళది విన్నారంటే పర్వాలా, అధికార పక్షంలో ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ మంత్రులది, ఆ పార్టీ ముఖ్యులది, ఆ పార్టీ కుటుంబ సభ్యులది, ఆ పార్టీ నేతలదే విన్నారు అని అంటే ఇక దాన్ని ఏమనుకోవాలి? దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆలోచించాలి దాని పరిణామాలని? అంటే అందులో విన్నారు కాబట్టి సార్ ఈటెల రాజేందర్ మీద ఒకటేసారి వేటు పడడం, అదేవిధంగా పాము తన పిల్లలను తానే తిని అన్నట్లుగా ఉంది చూడబోతే అసలు. అవును సార్, అంటే ప్రణీత్ రావుకు అంత స్వేచ్ఛ ఇచ్చారు, అంత అధికారాలు ఇచ్చారు, అందరి ఫోన్లు మీరు వినండి, దాన్ని ఆయన మిస్యూజ్ చేశాడు. గత ప్రభుత్వంలోని పెద్దల ఫోన్లు అంటే అనుమానం ఉన్న నాయకులు, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే లీడర్స్ గా ఎదుగుతున్నారు. ప్రణీత్ రావే చేశాడా లేదా ప్రణీత్ రావు చేత ఎవరన్నా చేపించారా? ముఖ్యమైన వ్యక్తి ఎవరన్నా చేయించారా? చూడు, పార్టీలో అప్పుడు గతంలో కొంత జరిగింది కదా, కొన్ని పేర్లు ప్రస్తావిస్తే లీగల్గా ఏమన్నా అదేలే అందుకని నేను కూడా ప్రస్తావించట్లా. చుట్టూతా ఉన్నటువంటి వ్యక్తులు, కీలకమైన వ్యక్తులు పనిలో పనికి ఏమన్నా చేయించుంటారా? ఐపీఎస్ అధికారి ఉన్నాడు సార్, అవును సార్, ఐపీఎస్ అధికారి కీలకంగా పనిచేశాడు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఐపీఎస్ అధికారి. ఆ అధికారి పేరు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతన్ని అనకొండ అని సంబోధించారు సార్ ఇటీవల ఒక మీడియా సమావేశంలో. ఆ అనకొండను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, ఆ అనకొండ పైన ఉన్న వ్యక్తిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టామన్నాడు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఇరకడానికి ప్రధానంగా ఎవరినైతే రేవంత్ రెడ్డి భావిస్తున్నాడో ఆ నాయకుడిని, ఆ మాజీ మంత్రిని ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నేను విడిచిపెట్టనని పదే చెప్తున్నాడు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా సీరియస్గా, చాలా ముందుకు పోయే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సుధాకర్ పోలీసులు విచారిస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ ఏదైతే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారో, అసలు ఫోన్ ట్యాప్ చేయటం అనేటువంటిది దేశద్రోహ నేరం. ఒక వ్యక్తి యొక్క ఫోన్ వినటం అనేటువంటిది ఇది ఒక దేశద్రోహ నేరం. మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఫోన్ ఎవరైతే ట్యాప్ చేశారో ముందు వాళ్ళని గుర్తించి దాని వెనక ఉన్నటువంటి వాళ్ళని, దాని ముందు ఉన్నటువంటి వాళ్ళని, దాని పక్కన ఉన్నటువంటి వాళ్ళని, ఆ నడిపినటువంటి వాళ్ళని, నడిపించినటువంటి వాళ్ళని అందరినీ తీసిపోయి బొక్కలో వేస్తాడా ఏంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? ఖచ్చితంగా సార్, ఇప్పుడు అదే జరగాలనే చూస్తున్నారు. అందులో భాగంగానే ప్రణీత్ రావు విచారణ జరుగుతుంది. అయితే తీగ లాగితే డొంకంతా కదిలినట్టు దీంట్లో ఒకరొకరు బయటకు వస్తున్నారు. కాకపోతే ప్రణీత్ రావు చాలా తెలివిగా ఏం చేసిందంటే సార్, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, అదేవిధంగా సర్వర్లు వీటన్నిటిని పూర్తిగా ధ్వంసం చేసి వాటిని ఒక అటవీ ప్రాంతంలో పడేస్తే ఇప్పుడు వాటిని వెతకడానికి పోలీసులు వెళ్తున్నారు. కానీ అవి దొరుకుతాయా చూడాల్సి ఉంటుంది. దొరికినా దొరకకున్నా అతన్ని కస్టడీ తీసుకొని విచారిస్తున్నారు. కాబట్టి కొందరు పేర్లు అయితే ఇప్పుడు చెప్తున్నాడు. ఒక 4-5 కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు తీసుకెళ్లి వారిని వైఎస్ వివేకా కేసులో గొడ్డలను ఎతికినట్టు సార్, వైఎస్ వివేకా కేసులో గొడ్డలను ఎతికినట్టు అంతే సార్. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ కోసం ఎతకడానికి వెళ్తున్నారు. అయితే పోలీసు కాబట్టి ఆయనకు కూడా కొన్ని తెలుస్తాయి కదా సార్. అంతే వాళ్ళకి ఏం తెలియదు. అంటే దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు, కానీ డిస్ట్రాయ్ చేసింది కనుక రికవరీ చేసి బయటకు వస్తే మాత్రం కేసు చాలా సీరియస్ అయింది, చాలా ఎవిడెన్సెస్ ఇది అవుతాయి. బట్ చాలామంది దాంట్లో లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి చూద్దాం, మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిద్దో సుధాకర్.